ధనాదాయం కోసం శుక్రహోర రెమెడీ 108 ప్రదక్షిణలు 16 నేతి దీపాలు. ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్రహోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో రావి చెట్టు ఉండేలా చూసుకోవాలి. రావి చెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్రహోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం లక్ష్మీ గణపతియే నమో నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. శుక్రవారం శుక్రహోర ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 నుంచి 2, రాత్రి 8 నుంచి 9 గంటలను శుక్రహోరగా పరిగణిస్తారు. ఈ శుక్రహోరలో శుక్రవారం రావి చెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ధనాదాయం ఉంటుంది, సర్వశుభాలు సిద్ధిస్తాయి. శుక్రవారం శుక్రహోర ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో వినాయకుడిని 108 సార్లు ప్రదక్షిణలు చేయడం. అలాగే శనివారం 24/2024 మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోపు వినాయకుడిని ప్రదక్షిణలు చేసి 16 నెయ్యి దీపాలను వెలిగించి పై మంత్రాన్ని పఠించడం ద్వారా ఖచ్చితంగా ఆ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని, ధాన్యాలకు కొదవ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.